ఆంధ్రప్రదేశ్ విశాలమైన 26 జిల్లాలతో 1,62,970 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో భారతదేశానికి ఆగ్నేయ తీరంలో ఉంది. ఎన్నో ప్రత్యేకతల్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 8వ పెద్ద రాష్ట్రంగా కొనసాగుతుంది. మన రాష్ట్రానికి ఉన్న మరో విశిష్టత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం. అతి పొడవైన తీర ప్రాంతం కలిగి దేశంలోనే 2వ స్థానంలో విరాజిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా ప్రతి చదరపు కిలోమీటర్కు 304 మంది జనసాంద్రతను కలిగియున్నది. మొత్తంగా 49 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో చూపరులను ఇట్టే ఆకర్షించే పల్లె అందాలు, ప్రపంచీకరణకు పోటీగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలు, విభిన్నమైన సంస్కృతి సంప్రదాయాలు ఆంధ్రప్రదేశ్ సొంతం. 2024లో విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదలకు సంబంధించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ని అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రకృతి విపత్తులకు భారీగా నష్టపోయే అవకాశాలే మెండుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దక్షిణ నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాల ద్వారా సంవత్సరానికి సుమారు 966 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుందనేది వాస్తవమే అయినా బీభత్సమైన వరదలు, తుఫానులుగా మారితే అనేక రకాల సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. 2014లో కఠినమైన హుదూద్ తుఫాన్ నుండి 2022లో మౌండస్ తుఫాన్ వరకు ప్రతి తుఫాన్ ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపింది. పంటలు, ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు మరియు ప్రాణ నష్టం కూడా ఎక్కువగా కలిగించాయి. అలా వరదలు పునరావృతమైన ప్రతిసారి మన ముందు ఎన్నో సవాళ్లను విసురుతున్నాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జూన్ 1 నుండి ఆగస్టు 31 వరకు 548.4 మిల్లీలీటర్ల వర్షం నమోదైంది. ఇది సాధారణం కంటే 28% ఎక్కువ. ఈ ఉధృత వర్షాల వల్ల 16 జిల్లాల్లో 905 గ్రామాలు, 227 మండలాలు మరియు 27 పట్టణాలను ప్రభావితం చేయడం ద్వారా 13 లక్షలకు పైగా ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. విజయవాడలో ఎప్పుడూ ప్రభావం చూపించని వర్షాలు ఈసారి మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు విరుచుకుపడడంతో చాలా వరకు జనావాసాలు ముంపునకు గురయ్యాయి. ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది. ప్రకాశం బ్యారేజీ ద్వారా 11,43,201 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారంటే ఏ స్థాయిలో వర్షం కురిసిందో ఊహకందని విషయం. 2024లో ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన వర్షం ప్రభావం చూపింది. ముఖ్యంగా పౌర సరఫరా, త్రాగునీరు, నిత్యావసర సరుకులు, కరెంటు కష్టాలను చవిచూడవలసి వచ్చింది. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరు జిల్లాల్లో అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా 334.2 మిల్లీమీటర్లు నమోదైంది. ఇది గత 50 ఏళ్లలో అత్యధికం. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అక్కడే చెప్పారు. సింగ్ నగర్ దగ్గరికి వచ్చి చూసిన వెంటనే స్పాట్లో చెప్పారు, నేను వెంటనే కలెక్టరేట్కి పోతాను, అక్కడే ఉంటాను. 5 రోజులైనా, వారమైనా, 10 రోజులైనా ప్రజలు సాధారణ జీవితం వచ్చిందాకా, యాక్చువల్గా జీవనానికి వచ్చిందాకా నేను ఇక్కడే ఉంటానని, ఇక్కడే ఉండి ప్రతిరోజు అధికారులకి, మంత్రులకి, అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చి
ఆగస్టు 31న విజయవాడ నగరంలో కొండ చర్యలు విరిగిపడడంతో పలు రహదారులను మూసివేయవలసి వచ్చింది. ప్రకాశం బ్యారేజీ ద్వారా 11,43,201 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇది ప్రకాశం బ్యారేజీ నిర్మాణం నుండి ఇప్పటి వరకు నమోదైన గరిష్ట నీటి ప్రవాహం. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద నీరు నిల్వ ఉండడం వలన ప్రజల దైనందిన జీవితాలను గణనీయంగా ప్రభావితం చేసింది. రెండు 2024లో ఆంధ్రప్రదేశ్ వరద సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఆగస్టు చివర్లో భయంకర వర్షాలు మరియు పతనమైన వాతావరణ పరిస్థితులు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. మొదట బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం కృష్ణా, గోదావరి బేసిన్లలో భారీ వర్షాలకు దారితీసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 250 నుండి 350 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. విజయవాడలో బుడమేరు మరియు కృష్ణా నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి మట్టం పెరిగింది. $11.43 lakh క్యూసెక్స్ నీళ్లు రావడం జరిగింది. ఎప్పుడూ హిస్టరీలో అలాంటి జరగలేదు. బుడమేరు డ్రైన్లో 35,000 క్యూసెక్ నీళ్లు వచ్చింది. 7,000 క్యూసెక్ కెపాసిటీ ఉన్న నదిలో 35,000 క్యూసెక్లు వస్తే ఏం జరగాలి అని మనం ఊహించలేని పరిస్థితుల్లో ఉన్నాము. Such severe floods occurring in the state, impacting almost 13 lakh people, impacting 905 villages, 27 towns. In 10 days time period, 3 deep depressions were formed in Bay of Bengal, causing widespread rains in the catchment areas and the basins of Krishna and Godavari. Most of the beneficiaries would get the money. ఆగస్టు 31న బుడమేరు నది నీటి మట్టం 7 అడుగుల నుండి 15 అడుగులకు చేరి ప్రమాద ఘంటికలు మోగించింది. వెంటనే ప్రాణనష్టం నివారించేందుకు బుడమేరు గేట్లు తెరిచి 15,000 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి మళ్లించారు. ఈ వరదల వల్ల కేవలం ప్రజల నివాసాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తం 4,388 కిలోమీటర్ల మేర రోడ్లు మరియు 601 వంతెనలు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు 4,749.05 లక్షల నిధులు అవసరమయ్యాయి. ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పరిచి సత్వర చర్యలు చేపట్టింది. అనిల్ సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ, యూనియన్ హోం మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఐఎంసీటీకి చెందిన 6 సభ్యుల బృందం ఆంధ్రప్రదేశ్లో వరదల తాకిడికి గురైన ఎన్టీఆర్, కృష్ణా,
గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లో 2 సార్లు పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఒక నివేదికను రూపొందించడం జరిగింది. సహాయక చర్యలతో పాటు తక్షణ మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. 2024లో సంభవించిన వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నిర్మాణాలకు అపార నష్టం కలిగించాయి. ప్రకాశం బ్యారేజీ 1957లో నిర్మించబడింది. 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ బ్యారేజీ భారీ వర్షాల కారణంగా 1.143 మిలియన్ క్యూసెక్ల నీరు ఈ ప్రాజెక్టుకు చేరింది. 2024 సెప్టెంబర్ 2న బ్యారేజీ తెరిచినప్పుడు నీరు దిగువ ప్రాంతాలకు చేరడం వలన వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. స్థానిక నదులు కూడా పరిస్థితులను మరింత తీవ్రతరం చేశాయి. భారీ వర్షపాతం నగర ప్రాంతాలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా విజయవాడలో ప్రధాన నిర్మాణ సదుపాయాలు చాలా వరకు పాడయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో రహదారులు, రైల్వే మార్గాలు మునిగిపోవడంతో రవాణా వ్యవస్థకు తీవ్రమైన నష్టం కలిగింది. ప్రయాణాలకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. వరద ప్రభావం అన్ని కమ్యూనిటీ కట్టడాలపై ప్రభావం చూపింది. మొత్తం 1227 సంస్థలు, కేంద్రాలు నష్టపోయాయి. వీటి తాత్కాలిక మరియు శాశ్వత పునరుద్ధరణకు మొత్తం 7,179.70 లక్షలు ఖర్చు చేయాల్సింది. మొత్తం 7,60,217.17 లక్షలు తాత్కాలిక మరియు శాశ్వత పునరుద్ధరణ కోసం అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 1,16,395.44 లక్షలు తక్షణ అవసరాలకు మరియు 6,43,875.33 లక్షలు శాశ్వత పునరుద్ధరణ కోసం కావాలని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్లో వరదల ముంపునకు గురైన ప్రాంతాలలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సర్వే నిర్వహించి పరిస్థితులను అంచనా వేశారు. కృష్ణానది ప్రవాహం బుడమేరుకు దగ్గరలోని పంటలకు అపార నష్టాన్ని కలిగించింది. రైతుల సాగు పరికరాలు పాడయ్యాయి. మొత్తం ఆర్థిక సహాయం ద్వారా ప్రజలకు మద్దతివ్వడం, నష్టాలను తగ్గించడం మరియు మౌలిక సదుపాయాల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం. 2024లో వచ్చిన వరదలు సృష్టించిన సంక్షోభ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మరియు సహాయక సంస్థలు సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకున్నాయి. ఇది వరద తగ్గే వరకు, బ్లడ్ తగ్గే వరకు ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు అక్కడ అవసరమైతే కొన్ని ఇసుక బస్తాలు పెట్టుకోవడం, ప్రజలను అప్రమత్తం చేయడం, అక్కడ కూడా ఎక్కడ బండ్ తెగిపోకుండా కాపాడుకోవడం, బ్రీచెస్ పడకుండా కాపాడుకోవడం, అది కూడా అవసరం. దానికి కూడా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నావికా దళాలు మరియు పోలీస్ విభాగాలు సహా అనేక విభాగాలు రాత్రింబవళ్లు కష్టపడి సహాయక చర్యలు చేపట్టాయి. మొత్తం 26 ఎన్డీఆర్ఎఫ్, 22 ఎస్డీఆర్ఎఫ్, 2 నావికా దళ టీమ్స్ రంగంలోకి దిగి 6 హెలికాప్టర్లు,
3717 ట్రాక్టర్లు మరియు ఇతర వాహనాలతో సహాయాన్ని అందించాయి. ఇంకా వాటర్ కొన్ని చోట్ల నిల్వ ఉంది, అటువంటి ఏరియాల వాళ్ళకి మనం ఏం చేయాలనే ఉద్దేశంతో కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా 3 పూట్ల భోజనం పంపించాలి. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, బ్రెడ్, పాలు, బిస్కెట్స్ అన్నీ కూడా పంపించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్కి కూడా సుమారుగా 3,05,966 బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ పంపించడం జరిగింది. ఈ సహాయక చర్యల్లో తొలిసారిగా డ్రోన్లను వినియోగించడం జరిగింది. 59 డ్రోన్లు ఉపయోగించి 1,23,751 ఆహార ప్యాకెట్లను ప్రజలకు అందించారు. డ్రోన్స్ ద్వారా మనకి తెలియని పరిస్థితులు కూడా ప్రాంతాలకు కూడా డ్రోన్స్ను పంపించి అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడున్న పరిస్థితులను ఎస్టిమేట్ వేసుకుంటూ వారికి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా 55 టన్నుల ఆహార పదార్థాలు కానివ్వండి, నీరు కానివ్వండి, 6 హెలికాప్టర్ల ద్వారా మరి ఎక్కడికైతే వాహనాలు, బోట్స్ చేరుకోలేవో ఆ ప్రాంతాలకి ఫుడ్ను కూడా తరలించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. ఆర్మీ ఇంజనీరింగ్ యూనిట్ కూడా సహాయంగా నిలిచింది. వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఇంజనీర్లు ఎంబాంక్మెంట్లను నిర్మించడం జరిగింది. ప్రభుత్వం 294 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి సుమారు 1.44 లక్షల మందికి ఆహారం, త్రాగునీరు మరియు వైద్య సదుపాయాలు అందించింది. అటు శానిటేషన్ కానీ, ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. శానిటేషన్లో కానీ, వాటర్ సప్లైలో కానీ, ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఒక పక్క నీళ్లున్నా కూడా పవర్ సప్లై చేయటం, రిస్టోర్ చేసే దాంట్లో వాళ్ళు చూపించినటువంటి చొరవ ఎప్పటికీ మర్చిపోలేం. సుమారు 368.837 కుటుంబాలకు ఆహార సరఫరాల కోసం 6.362 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మీరు చేసిన సాయం మాకు చాలా సంతోషం అందయ్యా. ఉప్పులు, పప్పులు అన్నీ అందినాయి, పాల ప్యాకెట్లు అందినాయి, రేషన్ బియ్యం అందినాయి, కప్పుకోవటానికి రగ్గులు అందినాయి, అన్నీ సంతోషంగా అందినాయ్యా. మీరు చేసిన సాయం మాకు చాలా బాగుంది. వరదల బాధ్యతలు అన్నీ అందాయి మాకు. వరదలకి భోజనాలు కానీ, పాల ప్యాకెట్లు కానీ, మంచినీళ్ళు కానీ అన్నీ అందినాయి. వరదల సమయంలో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలకు 5 లక్షల సాయం అందించింది. అలాగే 72,479 కుటుంబాలకు దుస్తులు మరియు వంట సామాగ్రి అందించేందుకు 3,623.95 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. వారి జీవనోపాధి కోసం 39,512 కుటుంబాలకు రోజుకు 300 చొప్పున 10 రోజుల పాటు ఆర్థిక సహాయం అందించారు. భారీ వరదల కారణంగా అనేక వాహనాలు, ఆటోలు మరియు ప్రైవేటు వాహనాలు నాశనమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని గుర్తించి ప్రతి వాహనానికి 20,000 పరిహారం చెల్లించింది. 179 సచివాలయాల్లో ఉండే అందరికీ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ప్యాకేజ్ కింద కూరగాయలన్నీ ఇచ్చాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1 కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో, ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం.
ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అందరికీ ఇర్రెస్పెక్టివ్. ఎక్కడ ఇండ్లలో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్ గా అన్ని దిక్కల్లా. మాకు ఈ వరద సహాయం 25,000 రూపాయలు అందినాయి. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా మాకు ఈ రకంగా సహాయం చేయలేదు. సహాయాలు అందినాయి. వాటర్ అందినాయి, ఫుడ్ అందింది, కూరగాయలు అందినాయి, రేషన్ అందింది, మళ్ళీ అలాగే అమౌంట్ కూడా అందిందండి. డబ్బులు 25,000 పడ్డాయి. మాకు 25,000 కూడా డబ్బులు పట్టాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల అపూర్వ ధైర్య సాహసాలకు తోడు ప్రభుత్వం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, స్వచ్ఛంద సంస్థల కృషితో రాష్ట్రం మళ్లీ పునర్నిర్మాణ దిశగా ముందడుగు వేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను తట్టుకునేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరంగా ప్రజలకు సమాచారం అందిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది వరకు ఎన్నో భయంకరమైన ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఏనాడు మనోధైర్యం కోల్పోకుండా ముందడుగు వేసింది మన రాష్ట్రం. ఇటీవలే కురిసిన భారీ వర్షాలు ఎంత బీభత్సం సృష్టించాయో అందరూ చూసే ఉంటారు. సకాలంలో ప్రభుత్వం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పందించి ఒకరికొకరు సహకరించుకుంటూ సహాయ చర్యలను ఎంతో వేగవంతంగా, సమర్థవంతంగా చేపట్టారు. దీనివలన ఎక్కువ ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగకుండా నివారించగలిగారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చూపిన సమయస్ఫూర్తి, అందరినీ సమన్వయపరుస్తూ చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లో ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించాయి. తద్వారా ప్రజలు, నిర్వాసితులు యథాతథంగా తమ దైనందిన జీవితాల్లో నిమగ్నమయ్యారు.